సో ఈ వీక్ మీకు 2 గుడ్ న్యూస్ వినిపిస్తున్నాయి. 2 శుభవార్తలు వినిపిస్తాయి ఈ వీక్లో. బట్ ఏంటి అవి ఏ విషయం మీద అంటే, ఒకటి ఫైనాన్షియల్ అబండెన్స్, సెకండ్ వన్ ఆన్ ద పర్సన్ ఆన్ యువర్ మైండ్. సో మనీ అసలు ఎక్కడి నుంచి రాబోతుంది ఏంటి అనేది పక్కన పెడితే, మీకు లాట్ ఆఫ్ మనీ అనేది రాబోతుంది ఈ వీక్లో. అండ్ ఈ మనీతో మీరు న్యూ బిజినెస్ ఏదో స్టార్ట్ చేయబోతున్నారు, ఆర్ ఎనీథింగ్ లైక్ ఈ మనీని మీకు ఈ మనీ మీరు ఇంకెవరికైనా డొనేట్ చేయబోతున్నారు, ఆర్ గిఫ్ట్ మనీగా మీరు ఇంకెవరికైనా ఇవ్వబోతున్నారు, లైక్ దట్. అంటే కొంచెం పూర్ పీపుల్ అండ్ నీడీ ఉంటారు కదా, లైక్ ఆర్ఫనేజ్ హోమ్స్ అని, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని, అలాంటి వాటికి మీరు మనీ డొనేట్ చేయబోతున్నారు ఈ వీక్లో. ఎందుకు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మనీ మీకు ఎవరో ఇవ్వబోతున్నారు. ఓకే, ఈ మనీ ఇచ్చే పర్సన్ మీకు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా తెలియని వాళ్ళు అయి ఉండొచ్చు, ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అయి ఉండొచ్చు. బట్ లాట్ ఆఫ్ మనీ అనేది రాబోతుంది మీకు. సో ఈ మనీని మీరు బాగా యూటిలైజ్ చేసుకుంటారు అండ్ చారిటీ కూడా చేస్తారు ఆ మనీతో. ఓకే, అండ్ సెకండ్ థింగ్, దెర్ ఈజ్ ఎ పర్సన్ ఆన్ యువర్ మైండ్. ఒక సీక్రెట్ అడ్మైరర్ ఉన్నారు. ఈ సీక్రెట్ అడ్మైరర్ ఈజ్ ఓకే, కానీ ఈ పర్సన్ మీకు తెలుసు. ఈ పర్సన్ మీకు తెలిసినా కూడా ఈ పర్సన్ మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు మీ ఇద్దరి మధ్య. అండ్ ఎప్పుడో ఒకసారి మీతో మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఈ పర్సన్కి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీకు తెలియదు. సో మీరు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారు. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్. ఈ వీక్లో ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రావడం అండ్ తన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా మీకు చెప్పడం, తను మిమ్మల్ని ఇష్టపడుతున్నా కూడా ఇష్టం లేనట్టు మీ దగ్గర యాక్టింగ్ చేయడం, ఇదంతా చేస్తూ వచ్చారు ఈ పర్సన్. సో ఆ బిహేవియర్ అంతా చేస్తూనే వచ్చారు, కానీ మీరు చాలాసార్లు ఈ పర్సన్ని అడిగినా కూడా ఈ పర్సన్ ఎప్పుడూ సరిగా రెస్పాండ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఈ పర్సనే వచ్చి మీకు చెప్తారు ఇవన్నీ. మీరంటే ఈ పర్సన్కి ఎప్పటి నుంచో ఇష్టం ఉన్నా కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఈ పర్సన్ ఏదో ఎస్కేపిజం, హైడింగ్ ఫీలింగ్స్ ఇదంతా కూడా చూపించారు మీ దగ్గర. సో నా దే విల్ ఓపెన్ అప్. ఈ పర్సన్ మీకు చెప్తారు తనకున్న ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు అలా బిహేవ్ చేశారు, ఐఎమ్ వెరీ సారీ, మిమ్మల్ని అలా ఫీల్ అయ్యేటట్టు చేశారు, మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఈ పర్సన్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో నా ఈ పర్సన్ ఆ విషయాలన్నీ మీతో చెప్తారు. ఓకే, అండ్ అనదర్ థింగ్, ఇటు గుడ్ న్యూస్ తర్వాత. సో అసలు ఈ వీక్లో ఏం జరగబోతుంది మీ లైఫ్లో అంటే, అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, నాట్ ఓన్లీ దిస్ పర్సన్, సమ్ అదర్ న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు. యు ఆర్ ఆల్రెడీ ఇన్ కాంటాక్ట్ విత్ దిస్ న్యూ పర్సన్, సమ్ అదర్ పర్సన్. సో ఈ న్యూ పర్సన్ కూడా మీకు తెలిసిన పర్సనే, కానీ ఈ న్యూ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అని అంటే, ఒకవేళ మీరు ఒక కనెక్షన్ని కంప్లీట్గా డిస్కనెక్ట్ చేసి మీరు సింగిల్గా ఉండాలని డిసైడ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఈ న్యూ పర్సన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. న్యూ పర్సన్ బిహేవియర్ ఏంటి, ఈ పర్సన్ అసలు ఏ ఉద్దేశంతో మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వబోతున్నారు, ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు. బట్ దిస్ న్యూ పర్సన్ ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ యూ. ఈ న్యూ పర్సన్ మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నాట్ ఓన్లీ రెస్పెక్ట్, ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో ఈ పర్సన్కి తెలుసు. ఓకే, అండ్ డే బై డే అండ్ మంత్ బై మంత్, ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఈ పర్సన్కి మీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ కొంచెం డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. ఓకే, ఈ న్యూ పర్సన్ కూడా మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. అండ్ దిస్ పాస్ట్ పర్సన్
ఎవరైతే మీకు తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ హైడ్ చేస్తూ వచ్చారో ఆ పర్సన్ మీ మైండ్ అండ్ హార్ట్లో ఉన్నారు. ఓకే, ఆ పర్సన్ ఇక ముందు తన బిహేవియర్ని చాలా చేంజ్ చేసుకోబోతున్నారు. ఎందుకు అంటే మీతో తను ఫ్యూచర్ చూస్తున్నారు. అండ్ ఈ పర్సన్ మీకు వర్క్ ప్లేస్లో పరిచయం అయిన పర్సన్, దిస్ పాస్ట్ పర్సన్. ఓకే, అండ్ ఈ పర్సన్ మీతో ఎందుకు ఫ్యూచర్ చూస్తున్నారు, మీ పిక్చర్స్ చూస్తూ ఉంటారు ఈ పర్సన్. అండ్ మీరు చాలా హ్యాండ్సమ్ ఆర్ బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటారు ఈ పర్సన్కి. అండ్ నాట్ ఓన్లీ దాట్, మీరు ఒక వెరీ క్లవర్ పర్సన్, వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ మీరు. అండ్ మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సన్. మేబీ మీరు ఒక బిజినెస్ ఓనర్ అయి ఉండొచ్చు, లేదా వెరీ హై పొజిషన్లో ఏదో జాబ్ చేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. సో మీరు చాలా హై పొజిషన్లో ఉన్నారు. వెదర్ ఇట్ ఈస్ జాబ్ ఆర్ బిజినెస్, చాలా ఇన్కమ్ అయితే వస్తుంది మీకు. సో బికాస్ ఆఫ్ దట్ ఈ పర్సన్ మీకు చాలా రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, అండ్ ఇప్పటి వరకు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసిన ఈ పర్సనే సడన్లీ మీకు కాంటాక్ట్లోకి వస్తారు ఈ వీక్లో. అండ్ సడన్లీ తన లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అనేది మీకు చెప్తారు అనుకోకుండా. మీరు అడగరు ఏమీ కూడా, కానీ ఈ పర్సన్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీ అవుతారు. ఓకే, అండ్ బట్ ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అనేది దాన్ని బట్టి చూస్తే ఈ పర్సన్ మీతో సెటిల్ అయిపోవాలని చూస్తున్నారు. ఓకే, దే వాంట్ టు సెటిల్ డౌన్ విత్ యూ, దే వాంట్ టు కొలాబరేట్ విత్ యూ. ఓకే, అండ్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి, సెక్యూర్గా ఉంచాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్, ద పాస్ట్ పర్సన్. బట్ న్యూ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే, మీరు ఆల్రెడీ మీ లైఫ్లో చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అన్నీ క్రాస్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, దిస్ న్యూ పర్సన్ ఈజ్ వాచింగ్ యువర్ social media. You are doing something on social media, maybe in Insta or Facebook. మీ స్టోరీస్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పర్సన్. అండ్ మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో ఈ న్యూ పర్సన్ కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఈ పర్సన్ ఏంటి అని అంటే, ఓకే లైఫ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ చూసి వచ్చిన వాళ్ళైతే చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది, కాబట్టి మీలాంటి వాళ్ళతో సెటిల్ అవ్వాలి అని ఈ న్యూ పర్సన్ కూడా అనుకుంటున్నారు. దిస్ న్యూ పర్సన్ ఈజ్ ఆల్సో మ్యారీడ్ బట్ సింగిల్ పర్సన్. అండ్ యువర్ పాస్ట్ పర్సన్ ఆల్సో సేమ్, మ్యారీడ్ బట్ సింగిల్. సో దిస్ పాస్ట్ పర్సన్ ఈజ్ లీవింగ్ దట్ అదర్ సిచ్యువేషన్ నౌ. ఓకే, అండ్ బట్ దిస్ న్యూ పర్సన్ ఈజ్ స్టిల్ ఈజ్ ఆల్రెడీ సింగిల్. ఈ న్యూ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది. ఓకే, నౌ దిస్ న్యూ పర్సన్ ఈజ్ ఆల్సో సింగిల్, యు ఆర్ ఆల్సో సింగిల్, పాస్ట్ పర్సన్ ఈజ్ ఆల్సో సింగిల్. సో ఇది మీకు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందన్నమాట మీ లైఫ్లో. అంటే మీ పాస్ట్ పర్సన్తో మీకున్న ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం. కమ్యూనికేషన్ ఈజ్ ద కీ హియర్, బట్ కమ్యూనికేషనే చెయ్యరు ఈ పర్సన్. ఆ కమ్యూనికేట్ చేయటానికి ఒక రోజు మాట్లాడితే 4 days మాట్లాడరు, మళ్ళీ 5th day మాట్లాడితే మళ్ళీ నెక్స్ట్ 4 days మాట్లాడరు. అలా ఉంటుంది ఈ పర్సన్తో. బట్ ఎందుకు అలా చేస్తున్నారు అని గనక మీరు అడిగితే ఈ పర్సన్ డిఫరెంట్ రీజన్స్ చెప్తారు. బట్ ఈ పర్సన్ సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో పిక్స్ వస్తూ ఉంటాయి ఈ పర్సన్వి. మీరేమనుకుంటారంటే మీతో కమ్యూనికేట్ చేయరు, బట్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్నారు అని అనిపిస్తుంది మీకు. బట్ ఇట్స్ అ ఫేక్. అంటే అందరికీ ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నట్టు అలా పోస్ట్ చేస్తారు ఈ పర్సన్, కానీ దిస్ పర్సన్ ఈజ్ నాట్ హ్యాపీ. డీప్ రిగ్రెట్స్ ఉన్నాయి ఈ పర్సన్కి. నాట్ ఓన్లీ రిగ్రెట్, they are feeling guilty and they are in loss. Some financial loss ఉంది ఈ పర్సన్ లైఫ్లో. అండ్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి. అండ్ నౌ దే ఆర్ వర్కింగ్ హార్డ్. చాలా హార్డ్ వర్క్ చేసి తన ఫైనాన్షియల్ కండిషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు దిస్ పాస్ట్ పర్సన్. ఓకే, అండ్ దిస్ పాస్ట్ పర్సన్ న్యూ పర్సన్
వీళ్ళిద్దరూ కూడా నెక్స్ట్ ఈ వీక్లోనే మీకు వాళ్ళ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. ఓకే, సో చాయిస్ మీదే, ఇక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది మీరే. యూ హ్యావ్ టు చూస్. మీరు క్రాస్ రోడ్లో ఉన్నారు, ఏ డైరెక్షన్ తీసుకోవాలి అనేది అది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఓకే, అండ్ దిస్ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, పాస్ట్ పర్సన్కి మీరు ఫైనాన్షియల్గా కూడా చాలా హెల్ప్ చేశారు. బట్ ఆఫ్టర్ దట్ దిస్ పర్సన్ సడన్లీ గోస్టెడ్ యూ. నాట్ ఓన్లీ గోస్టింగ్, ఈ పర్సన్ మిమ్మల్ని కంప్లీట్గా మర్చిపోవడానికి కూడా ట్రై చేశారు. బట్ ఎంత ట్రై చేసినా కూడా మర్చిపోలేకపోయారు. మేబీ లాంగ్ గ్యాప్ కూడా వచ్చింది మీ ఇద్దరి మధ్య. ఓకే, అండ్ యూ వాక్డ్ అవే అండ్ దిస్ పర్సన్ ఆల్సో వాక్డ్ అవే. బట్ అగైన్ మీరిద్దరూ రీయూనియన్ జరిగింది మీ ఇద్దరికి. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే నథింగ్, దిస్ ఈజ్ ఎ పాస్ట్ లైఫ్ కనెక్షన్. పాస్ట్ లైఫ్లో కూడా మీరు ఇద్దరు కలిసి లైఫ్ షేర్ చేసుకున్నారు. ఇక్కడ చాలా డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇద్దరి మధ్య, లైక్ క్యాస్ట్, రిలీజియన్, ఫైనాన్షియల్ స్టేటస్, ఇదంతా కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఇద్దరికి. ఓకే, అండ్ ఈ పర్సన్, దిస్ పాస్ట్ పర్సన్ ఎప్పుడైతే మీ పిక్స్ చూస్తూ ఉంటారో సోషల్ మీడియాలో, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అంటే మీరు లైక్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్, మీరు వెరీ క్లెవర్, ఇంటెలిజెంట్ పర్సన్, అండ్ యు నో హౌ టు హ్యాండిల్ యువర్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. ఇదంతా కూడా తెలుసు ఈ పర్సన్కి. అండ్ ఈ పర్సన్కి ఉన్న ఫస్ట్ డిజైర్ ఏంటంటే, ఈ పర్సన్ ఎంత దూరంలో ఉన్నా సడన్లీ వెహికల్ తీసుకొని వెంటనే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి, కొంచెమైనా టైం మీతో స్పెండ్ చేసి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారు ఈ పర్సన్. హూ ఇస్ దిస్ పాస్ట్ పర్సన్? ఓకే, తర్వాత వాట్ ఎవర్ మే బి ద కాన్సిక్వెన్సెస్, అవన్నీ కూడా ఫేస్ చేయాలి, కానీ మిమ్మల్ని ఒకసారైనా చూడాలి. చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది, కమ్యూనికేషన్ లేదు, ఇదంతా సఫర్ అవుతున్నారు ఈ పర్సన్ లోపల. కానీ ఒక స్టెప్ ముందుకు వేయడానికి చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీకు కమిట్ అయ్యే ముందు ఈ పర్సన్ తన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి. ఓకే, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి. ఏమైనా కార్మిక్ రిలేషన్స్ ఉంటే అవన్నీ కూడా డిటాచ్ అవ్వాలి. అప్పుడు మీకు కంప్లీట్ కమిట్మెంట్ అనేది ఇస్తారు. ఇట్ టేక్స్ అరౌండ్ 4 months, అక్టోబర్, నవంబర్. వెయిట్ ఫర్ వింటర్. ఓకే, సో angels are showing me there is a reunion in this week, అండ్ ఈ వీక్ నుండి ఒక బ్రాండ్ న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు మీరు విత్ పాస్ట్ పర్సన్ అకార్డింగ్ టు దిస్ రీడింగ్. బట్ ఈ న్యూ పర్సన్ లైఫ్లో మీరు ఒక మిస్డ్ ఆపర్చునిటీగానే మిగిలిపోతారు. ఓకే, దే అడోర్ యూ, దే అడ్మైర్ యూ, దిస్ న్యూ పర్సన్. కానీ మీ ఎనర్జీస్ మొత్తం మీ పాస్ట్ పర్సన్ వైపే చూపిస్తున్నాయి ఇక్కడ రీడింగ్లో. ఓకే, సో దెర్ ఈస్ ఎ రీయూనియన్ దిస్ వీక్, అండ్ కమ్యూనికేషన్ అండ్ క్లారిటీ, హార్ట్ ఫెల్ట్ కాన్వర్సేషన్స్ ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి విత్ పాస్ట్ పర్సన్ దిస్ వీక్. దిస్ న్యూ పర్సన్తో కూడా మీరు కాంటాక్ట్లో ఉంటారు, కానీ ఈ పర్సన్ మీకు ఒకవేళ ప్రపోజ్ చేసినా, ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా చెప్పినా కూడా మీరు వెంటనే రియాక్ట్ అవ్వరు. సో న్యూ పర్సన్కి మీరు అంతగా అట్రాక్ట్ అయ్యి లేరు. సో హియర్ ఏంజిల్స్ ఆర్ షోయింగ్ మీ యూ విల్ కమిట్ టు యువర్ పాస్ట్ పర్సన్ ఓన్లీ. ఓకే, బట్ స్టిల్ మీకు పాస్ట్ పర్సన్ చాలా మిమ్మల్ని చీట్ చేశారు, అలా ఏదైనా కనుక మీరు ఆల్రెడీ డిసైడ్ చేసుకుని ఉంటే యూ కెన్ యాక్సెప్ట్ దిస్ న్యూ రిలేషన్. ఓకే, సో డెసిషన్ మీది, చాయిస్ మీది. సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్, అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 9 కనిపిస్తుంది. సో కామెంట్ సెక్షన్లో మీరు 999 విత్ 888 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. లాట్ ఆఫ్ మనీ అనేది రాబోతుంది విత్ 888.
999 అండ్ 888. 999 ఇక్కడ 9s ఎక్కువ కనిపిస్తున్నాయి రీడింగ్లో, వినిపిస్తున్నాయి కూడా. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ కంప్లీషన్ అండ్ దెర్ ఈజ్ ఎ న్యూ చాప్టర్. ఓకే, కార్మిక్ సైకిల్ అనేది ఎండ్ అవుతుంది అండ్ బ్రాండ్ న్యూ చాప్టర్ స్టార్ట్ అవబోతుంది మీ లైఫ్లో. మీరు ఇప్పటి వరకు చాలా స్ట్రగుల్ అయితే చేశారు, చాలా స్ట్రగుల్స్ చూశారు మీ లైఫ్లో, కానీ మిమ్మల్ని చూస్తే అలా అనిపించరు ఎవరికి. ఓకే, అంతలా మీరు మెయింటైన్ చేస్తారు. ఓకే, సో ఇది నిజంగా గ్రేట్ అనమాట. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పైకి హ్యాపీగా కనిపించడం చాలా గ్రేట్. సో మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నారు. ఇక్కడ సోషల్ మీడియాలో పిక్స్లో మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నట్టు పిక్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు, బట్ దే ఆర్ నాట్ హ్యాపీ. దే లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ లైఫ్. ఓకే, సో ఈ పర్సన్ ఏం చేసినా మిమ్మల్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు. మీ పాస్ట్ పర్సన్, యు ఆర్ దేర్ మెంటర్, కానీ చెప్పరు అవన్నీ. ఓకే, రీసెంట్గా ఈ పర్సన్కి మీ పైన పడ్డ ఇంప్రెషన్ ఏంటి అని అంటే, మీరు ఫైనాన్షియల్గా మీరు చాలా డే బై డే గ్రోత్ అనేది కనిపిస్తుంది మీ లైఫ్లో. సో అసలు ఏం చేస్తున్నారు మీరు, ఏం బిజినెస్ చేస్తున్నారు? సో ఆన్లైన్ మీ ప్రొఫైల్స్ అన్నీ చెక్ చేస్తున్నారు, కానీ అక్కడ ఏమీ ఉండదు, జస్ట్ మీ పిక్స్ ఉంటున్నాయి అంతే అండ్ స్టోరీస్ ఉంటున్నాయి. కానీ మీరు జాబ్ రిలేటెడ్ ఆర్ బిజినెస్ రిలేటెడ్ మీరు అసలు ఏం చేస్తున్నారు అనేది మీరు ఎక్కడ అప్లోడ్ చేయట్లేదు మీరు. సో ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో సడన్లీ దే విల్ కమ్ టు యూ అండ్ ఆస్క్ యూ, మీరు ఏం చేస్తున్నారు, మీరు మీలో ఇంత చేంజ్ ఎలా వచ్చింది, ఇదంతా కూడా అడుగుతారు. ఎందుకంటే ఈ పర్సన్ కూడా మీతో ఈక్వల్ అనిపించుకోవాలనేది ఈ పర్సన్ డ్రీమ్. ఓకే, సో దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ నౌ దే విల్ ఓపెన్ అప్. హైడ్ చేసిన ఫీలింగ్స్, ఎమోషన్స్ అవన్నీ కూడా ఈ వీక్లో మీకు చెప్తారు. సో దెన్ యువర్ రిలేషన్షిప్ will be on the right track. Okay, so this is your reading. Personal readings and reunion remedies, rituals and gemstones, crystals ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. 31st ఈజ్ ఫుల్ మూన్, May 31st పౌర్ణమి. సో ఆ రోజు మీకు రీయూనియన్ రిచువల్స్ కావాలన్నా, మనీ రిచువల్స్ కావాలన్నా అండ్ మ్యారేజ్ రిచువల్స్ కావాలన్నా నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి.